మన ఆంధ్రప్రదేశ్‌లో మీడియా అనబడే వాళ్ళను చూస్తే, ఇంత తీవ్రమైనటువంటి ద్వేషాన్ని నింపుకొని సమాజాన్ని ఏం ఉద్ధరిద్దామని ఈ ఫీల్డ్‌లోకొచ్చారో, లేకుంటే ఈ ఫీల్డ్‌లో వీళ్ళు ఈ స్థాయికి ఎంతమంది మీద ద్వేషం చిమ్మి, ఎంతమందిని నాశనం చేసి ఎదిగారో సీరియస్‌లీ అర్థం కాదు. ఒక వ్యక్తి మీద, ఒక పార్టీ మీద ఈ స్థాయి ద్వేషమా మీడియా అనబడే వాళ్ళకు? ప్రపంచంలో భారతీయుల మీద ఎక్కడ ఏ కేసులు పెట్టినా ఫస్ట్ వీళ్ళు వెతికేది అదేమన్నా జగన్‌కి ఏమైనా లింకులు ఉన్నాయా? ఆ లింకులు అంటే కేసులతో కాదు. ఈ కేసులకు గురి కాబడిన వ్యక్తులకి జగన్‌కి ఎక్కడైనా గనక ఒక లింక్ ఏమన్నా దొరుకుతదా? దాన్ని పెట్టి మొత్తం అంతా స్కామ్‌లో జగన్ ఉన్నాడని రాసేద్దాం అనుకుంటారు. ఆదాని మీద అమెరికాలో ఏదో కేసు ఫైల్ అయితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి పుంకాలు కథనాలు రాశారు. ఇంక ఈ టీవీ ఛానళ్ళు అయితే జగన్ ఇంకా అమెరికా జైల్లో బన్ను తినే విధంగా ఫోటో పెట్టారు. నాకు ఇప్పటికీ ఆ కళ్ళ ముందే ఉంటుంది ఆ ఫోటో. అదేమైంది లాస్ట్కి? ఏంలే, ఏదో ఒకటి పూసేయాలి. ఇప్పుడు బైజూస్ రవీందర్ మీద ఆయన ఆస్తులు బహిరంగపరచలేదు అని, కోర్టు ఆదేశాలు పాటించలేదని సింగపూర్ కోర్టు ఆయనకు జైలు శిక్షల జరిమానా విధించారు. అదంతా మేము ఛాలెంజ్ చేస్తాము కోర్టులలో, పై కోర్టులో అని చెప్పి ఆ బైజూస్ కూడా ప్రకటించింది. మొత్తం మీద అక్కడ ఏదో కోర్టులు ఆస్తులు బహిరంగపరచలేదు, కోర్టు ఆర్డర్స్ పాటించలేదు అని ఒక కేసు అయిపోయాయి. ఇప్పుడు బైజూస్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇంతకుముందు ట్యాబులు అండ్ డిజిటల్ అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ కంటెంట్ని అప్లోడ్ చేసి స్కూల్ పిల్లలకి ఇస్తామనే కాంట్రాక్ట్ ఒకటి చేశారు కదా, అయిపోయాయి. సింగపూర్లో బైజూస్ మీద ఈ విధంగా కోర్టు ఆగ్రహము, అదిగో జైలు శిక్ష అనే హెడ్డింగ్ అనిపించగానే ఆ వార్త పైన రాయడం, కింద బైజూస్కు దోషి పెట్టిన జగన్ అని హెడ్డింగ్లు పెట్టడం. అసలు ఈ జర్నల్ ఈ స్క్రిప్టు, ఈ ఎగ్జిక్యూషన్ చూడండి ఎంత బ్రహ్మాండంగా చేస్తారు. బేసిక్గా ఆంధ్రప్రదేశ్లో పేద పిల్లలకు ట్యాబులు ఇస్తేనే అందులో వాళ్ళు బూతులు చూస్తారని చెప్పి డైరెక్ట్గా పత్రికలు రాసిన మహానుభావులు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి అంశాన్ని కూడా చాలా చైతన్యవంతంగా చర్చించే స్థాయికి ఎక్కువ మంది పూర్తిగా ఎదగలేదు కాబట్టి వీళ్ళ కాలం చెల్లుబాటు అవుతుంది. ట్యాబులు ఇస్తే అందులో బూతులు చూస్తారని చెప్పి రాశారు. వీళ్ళ పిల్లలకు ట్యాబులు ఇస్తే ఏమో అంత ఇంకో గ్రహాన్ని కనుక్కుంటున్నారు, పరిశోధనలు చేస్తున్నారు అనుకుంటారు. వీళ్ళ పిల్లలకైతే, పేద పిల్లలకైతే బూతులు చూస్తారని డైరెక్ట్గా పత్రికల్లో రాశారు. ఇప్పుడు వీళ్ళే తర్వాత ఎటో వీళ్ళ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపేశారు ట్యాబులు ఇవ్వడం. ఇప్పుడు వీళ్ళే మళ్ళీ అదే బైజూస్ మీద అది ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది కదా, అందుకని దాన్ని జగన్ ముడిపెట్టేసి మొత్తం దోచిపెట్టాడు. అది మరి ప్రభుత్వం ఎవరిది? జగన్ బైజూస్కు దోచిపెడితే మీరు ఏం చేస్తూ ఉన్నారు? విచారణలు చేయండి, తేల్చండి ఏం జరిగిందో. అన్నీ ఇసిపెట్టేసి విమర్శలు చేస్తారేంటి? ప్రపంచంలో ఏం జరిగింది? ఇదే బైజూస్ బీసీసీఐ కానీ స్పాన్సర్షిప్ చేసింది కదా మధ్యలో. బీసీసీఐతో కానీ కొలాబరేట్ అయి ఉన్నారు కదా. ఇప్పుడు బీసీసీఐకి బైజూస్కి లింకులు పెట్టి ఇలా కథనాలు రాయగలుగుతారా? ఆ ధైర్యం చేయగలుగుతారా? ప్రపంచంలో ఏం జరిగినా జగన్కే లింక్. దేశంలో ఎవడి మీద విదేశాల్లో ఎలా కేసు పెట్టినా దాన్ని జగన్కి ఏమైనా లింక్ చేయొచ్చు అని చెప్పాలి, రాచేయాలి. అక్రమాలు జరిగితే అధికారం ఉంది కదా, విచారణలు చేయొచ్చు కదా, చేసి మరి దాని మీద కేసులు పెట్టచ్చు కదా, ఎట్లా సంబంధం ఉందో ఏం దోచిపెట్టారో తేల్చచ్చు కదా. ఉద్దేశం అది కాదు కదా. ఏదో ఫస్ట్ తోసేయాలి, జనాల్లో నెగటివ్గా చిత్రీకరించేయాలి. ఇలా ఎజెండానే జగన్ ఏ విధంగా క్రూరుడిగా చిత్రీకరించాలి, సింగిల్ లైన్ ఎజెండా కదా. అందుకని చెప్పి ఇట్లాంటిది ఏది బుద్ధిపెట్టి ఆ కథనాలు రాసుకుంటూ పోవడమే.